పర్యాటకం, అభివృద్ధి, 4G నెట్వర్క్, ఆటో డ్రైవర్ల సేవ, వీటికి సంబంధించి పథకాలు, ప్రకటనలు, ఇవి కాకుండా అనేక ప్రారంభోత్సవాలు, కీలక వ్యాఖ్యలు, నిర్ణయాలు. ఈ వారంలో ఏపీ ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు ఏం చేశారు, ఆయన నిర్ణయాలు పాలనపై ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి అనేది చూద్దాం. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టూరిజం పాలసీ ఆపరేషన్ గైడ్ లైన్స్ విడుదల చేశారు. బాపట్లలోని గోల్డెన్ శాండ్ రిసార్ట్ ను వర్చువల్ గా ప్రారంభించారు. అదేవిధంగా ఏపీ టూరిజం హోమ్ స్టే పోర్టల్ ను ప్రారంభించి అల్లూరి జిల్లాలోని గిరిజనులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజల్లో పెరుగుతున్న ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలకు ఉపశమనం ఇచ్చేది పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలే అన్నారు సీఎం. BSNL స్వదేశీ 4G నెట్వర్క్ ను ఏపీలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా దేశాభివృద్ధిని ఆపలేదన్నారు. BSNL ఉంటుందా అనే పరిస్థితి నుంచి అదో శక్తివంతమైన సంస్థగా మారిందన్నారు చంద్రబాబు. అప్పట్లో రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీతో టెలికాం గురించి మాట్లాడానని, తరువాత ఆయన రిలయన్స్ ఇన్ఫోకమ్ లిమిటెడ్ ను ప్రారంభించారన్నారు. ప్రతి 10 ఏళ్లకు ఓ కొత్త సాంకేతికత వస్తుందని, దాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు ఆయన. అప్పుడు నేను ఫైబర్ జ్యూస్ వచ్చి ఇండియాలో ఏ కంపెనీలు తయారు చేయగలుగుతాను ఎదిగితే నాకు గుర్తొచ్చింది రతన్ టాటాను గెలిచాను. అదే సమయంలో రిలయన్స్ అంబానీని, ధీరుభాయ్ అంబానీని గెలిచాను. ధీరుభాయ్ అంబానీ అన్నాడు, నువ్వు చెప్పేది చాలా బాగుంది వినడానికి, కానీ ఇంతవరకు నేను రిఫైనరీ చేస్తున్నా, రిఫైనరీకి టెక్నాలజీకి చాలా వేరియేషన్ ఉంది, మంచి ఆలోచన, ఒక 4 రోజులు టైం ఇమ్మన్నాడు. ఆయన అందరితో బ్రెయిన్ స్టార్మింగ్ చేసి, నేను దావోసు పోయి తిరిగి వస్తే నాకు ఫోన్ చేసి, మీరు చెప్పింది వండర్ఫుల్ ఐడియా, $5 బిలియన్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని ముందుకొచ్చి రిలయన్స్ ఇన్ఫోకమ్ స్టార్ట్ అయింది. 20,000 ఫోన్ అప్పట్లో 2,000కు వచ్చింది. తమిళనాడులో అమ్మా క్యాంటీన్లు ఉంటే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని మరింతగా పెంచిందన్నారు సీఎం చంద్రబాబు. కానీ మన రాష్ట్రంలో మాత్రం పేదవాడు గౌరవప్రదంగా భోజనం చేయాలనే ఉద్దేశంతో తాను ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసివేసిందన్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరిగి అధికారంలోకి రాగానే 62 కోట్లు ఖర్చు చేసి ఇప్పుడు 204 అన్నా క్యాంటీన్లను విజయవంతంగా నడిపిస్తున్నామన్నారు. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, 5 సంవత్సరాలు విధ్వంసానికి గురయ్యి కనుమరుగైనటన్ని రివైవ్ చేశాం. మళ్ళీ ఈరోజు 2,204 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. దగ్గర మీరు చూస్తే ఫేజ్ 1 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ఫేజ్ 2లో 42 కోట్లు ఖర్చు పెట్టాం. టోటల్ ఎక్స్పెండిచర్ 62,90,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేశాం. ఈరోజు సెప్టెంబర్ 30, 13, అక్టోబర్ 31, 7, నవంబర్ 30, 28, డిసెంబర్ 31, 22 ఇవన్నీ చేసి ఇంకొకటి 70 అడిషనల్గా ఓపెన్ చేయబోతున్నాం. మహిళలకు ఉచిత బస్సు పథకం, స్త్రీ శక్తి అమలు చేసే సందర్భంగా తమకు అన్యాయం జరుగుతుందని ఆటో డ్రైవర్లు భావించారన్నారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగకుండా చూసేందుకు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని అక్టోబర్ 4న ప్రారంభిస్తున్నామన్నారు. ప్రతి ఏటా 15,000 రూపాయలు ఏడాదికి ప్రతి ఆటో డ్రైవర్కు ఇస్తామన్నారు. 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం. ఎవరైతే ఆటో డ్రైవర్స్, మ్యాక్సీ క్యాబ్స్, మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్ ఉంటారో వారందరికీ కార్యక్రమం వర్తింపజేస్తాం. ఇంకొక పక్కన టోటల్గా 3,23,375 మంది
అప్లికేషన్స్ పెట్టారు. అందులో ఎలిజిబిలిటీ అనేది చూసిన తర్వాత 2,90,234 మంది ఎలిజిబుల్ అయ్యారు. అయితే ఈరోజు ఎవ్వరికి కూడా ఈ రాష్ట్రంలో జెన్యూన్గా ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి ఎవ్వరూ నష్టపోకుండా 100% అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన ఎవరైనా సరే దీంట్లో లేకపోతే ఇమ్మీడియట్గా గ్రీవెన్సెల్కి ఇస్తాం. మీరు చెప్పండి, 100% స్టాచ్యురేషన్ ఇచ్చే బాధ్యత మాది. లాజిస్టిక్స్, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. వస్తు రవాణా, ప్రయాణికుల రవాణా లాంటి మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను అభివృద్ధి చేసుకుంటే ఎక్కువ కార్గోను తక్కువ పొల్యూషన్తో గమ్యస్థానాలకు చేర్చవచ్చు. ఇప్పుడు డ్రై పోర్ట్ విధానాలు కూడా వస్తున్నాయన్నారు. మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, కోల్డ్ స్టోరేజెస్, వేర్ హౌస్ అన్నీ వస్తాయి. ఇప్పుడే మిత్రులు కూడా చెప్పారు, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా లాజిస్టిక్స్లో మీరు చూస్తే ఎంత కన్సాలిడేట్ చేయగలిగితే హైయర్ కార్గో కానీ మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే అంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. చిన్న వాటికంతా కూడా వెహికల్స్ పంపిస్తే కాస్ట్ ఎక్కువ పెరిగే పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు డ్రై పోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ మేము కూడా మచిలీపట్నం కేంద్రంగా చేసుకొని హైదరాబాద్లో ఒక డ్రై పోర్ట్ పెట్టుకొని నేరుగా మచిలీపట్నానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇలాంటి అనేక డెవలప్మెంట్ జరిగాయి. అవన్నీ మనం కన్సాలిడేట్ చేసుకోవడానికి ముందుకు పోతున్నాం. మెగా డిఎస్సిలో టీచర్లుగా ఎంపిక అయిన 15,941 మంది అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నియామక పత్రాలను అందజేశారు. టీచర్లుగా నియమితులైన వారిలో 7,955 మంది మహిళలు, 7,986 మంది పురుషులు ఉన్నారు. పురుషులతో సమానంగా దాదాపు 50% మంది మహిళలు ఎంపిక కావడం ఈ మెగా డిఎస్సి విశిష్టత అన్నారు చంద్రబాబు. అమరావతి మహిళలపై దారుణమైన కేసులు పెట్టారన్నారు సీఎం చంద్రబాబు. న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం చేయనీయకుండా అడ్డుకున్నారని అసెంబ్లీలో గుర్తు చేశారు. నడి రోడ్డులో మట్టిలో కూర్చుని వారు భోజనం చేయాల్సి వచ్చిందని, అరసవెల్లి వెళదామని వారు బయలుదేరితే తూర్పుగోదావరి దగ్గర ఆపేశారన్నారు. పరిశ్రమలు తరిమికొట్టారని, పారిశ్రామికవేత్తలు పారిపోయారన్నారు. ఇలాంటివి అరాచకాలు ఒకటి కాదు దేశ ఇండస్ట్రియలిస్టులు ఎంతమంది పారిపోయారు. ఈవెన్ కడాన్ అయితే మా జయదేవ్ అయితే పోటీ చేయలేదు. ఈజీగా గెలిచే వ్యక్తి వీళ్ళు చేసిన హెరాస్మెంట్. ఒక పక్క ఇండస్ట్రీ, ఇంకొక పక్క పాలిటిక్స్ వస్తే ఇండస్ట్రీ వదులుకోవాలి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సాధించిన ఇండస్ట్రీని వదులుకోలేక కడాన నాకు ముందే చెప్పాడు, నేను పోటీ చేయనండి అంటే, సరే ఎవరికి చెప్పొద్దు నువ్వు అనవసరంగా, అవసరమా ఆలోచి ధైర్యం అంటే, లేదు సార్ ఇప్పుడు మా మీద ఆధారపడే ఉంది ఇండస్ట్రీ, ఇలాంటప్పుడు దెబ్బతింటే కరెక్ట్ కాదని చేసి చెప్పే పరిస్థితికి వచ్చా. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం భక్తుల వసతి సౌకర్యం కోసం నూతనంగా నిర్మించిన పిల్గ్రిమ్స్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ 5ను ప్రారంభించారు. 102 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 5 అంతస్తుల సముదాయంలో ఒకేసారి 4,000 మంది భక్తులకు ఉచిత వసతి లభించనుంది. భక్తులు ముందస్తు బుకింగ్ లేకపోయినా వసతి పొందే అవకాశం ఉంది. 16 డామెటీలు, 2,400 లాకర్లు, 24 గంటలు వేడి నీటి సదుపాయం అందుబాటులో ఉంచారు. ఉపరాష్ట్రపతితో కలిసి సీఎం చంద్రబాబు వసతి గృహం బుకింగ్ కౌంటర్ను పరిశీలించి తొలి బుకింగ్ టోకెన్ను భక్తులకు అందజేశారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ సెంటర్ ఏఐ, క్వాంటమ్ రెడీ అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలతో పనిచేయనుంది. 6,000 సీసీ కెమెరాల సహాయంతో 3D మ్యాపింగ్, రెడ్ స్పాట్ల గుర్తింపు, రద్దీ నిర్వహణ వంటి కీలక కార్యకలాపాలు ఈ సెంటర్ ద్వారా జరగనున్నాయి. అలిపిరి నుంచి తిరుమల వరకు భక్తుల రద్దీ, క్యూ లైన్ల నియంత్రణకు ఇది సహకారం అందించనుంది.